శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరగా కోటీశ్వరులు అవుతారు. శనివారం అంటేనే చాలా పవిత్రమైన రోజు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. పిండి దీపం ఎలా వెలిగించాలి, అలాగే శనివారం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ సమస్యలను క్షణాల్లో తీరిపోతాయి. ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు. శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది. శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. శనివారం రోజు మాత్రమే పూజా గదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మిగతా ఏ రోజుల్లోనూ పూజా గదిని శుభ్రం చేయకూడదు. ఇక శనివారం పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజా గదిలో ముగ్గు వేసి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. పిండి దీపం ఎలా తయారు చేయాలి అంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో బెల్లం తురుము అలాగే కొంచెం నెయ్యి కలిపి నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలాగా తయారు చేసుకుని ఆ పిండిలో ఒక ప్రమిదను తయారు చేసుకోండి. దీన్ని పిండి ప్రమిద అని అంటారు. ఈ పిండి ప్రమిదకు చాలా శక్తి ఉంటుంది. ఈ పిండి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకుని మీ సమస్యలన్నిటినీ స్వామివారికి చెప్పండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు 21 యాలకులను తీసుకుని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలగా తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రావి ఆకుని ఇంటికి తెచ్చుకుని మీ బీరువాలో పెట్టుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం రోజున కొత్త చీపురును కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో కనకవర్షం నిండిపోతుంది. అలాగే శనివారం నాడు పొరపాటును కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బయటపడేయకండి. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. తమలపాకులో లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది.
మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే ప్రతి శనివారం రోజున మీ పూజా గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ముద్ద కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శనివారం ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున 5 యాలకులను తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయటం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలను చదువుకోండి. గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శనివారం రోజున నూనె కొనకూడదు. శనివారం రోజున నూనె కొంటే అప్పుల పాలవుతారు. జీవితాంతం పేదరికంతో బాధపడతారు. అలాగే శనివారం రోజున పొరపాటును కూడా ఉప్పు కొనకూడదు. శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది. ప్రతి శనివారం నీలిరంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఏదైనా శివాలయంకి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయండి. మీ జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.